దేశవ్యాప్తంగా మూడో విడత లోక్సభ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. తొలి 2 గంటల్లో 10.81% పోలింగ్ నమోదైంది. అహ్మదాబాద్లో ప్రధాని మోడీ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దేశవ్యాప్తంగా మూడో విడత లోక్సభ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. తొలి 2 గంటల్లో కూడా పోలింగ్ నమోదైంది. 10.81% పోలింగ్ నమోదైంది. ఇక పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, మూడో విడత ఎన్నికల పోలింగ్ ఏ విధంగా కొనసాగుతోంది? మొత్తం దేశవ్యాప్తంగా 7 విడతల్లో లోక్సభకు ఎన్నికలు జరుగుతుండగా ఈరోజు మూడో విడత ఎన్నికలు 10 రాష్ట్రాల్లో ఒక కేంద్రపాలిత ప్రాంతంలో ఉన్నటువంటి దాదాపు 93 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా ఒక స్థానానికి మాత్రం ఈరోజు వాయిదా పడింది. మే 25వ తేదీకి. అది రాజౌరి అనంతనాగూర్ జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి ప్రాంతంలో అక్కడ వాతావరణం అనుకూలించకపోవడంతో ప్రచారం కూడా సరిగ్గా చేయలేకపోవడంతో ఆ స్థానానికి వాయిదా పడడం జరిగింది. మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ మూడో విడతలో జరుగుతున్నటువంటి ఎన్నికలతో లోక్సభకు ఉన్నటువంటి 543 స్థానాల్లో దాదాపు సగం పైగానే స్థానాలకు ఎన్నికలు ప్రజలు ఎన్నుకున్నట్టుగా అభ్యర్థులను అన్నది మనం అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంది. ప్రధానంగా ఈ రోజు జరుగుతున్న ఎన్నికల్లో గుజరాత్కు సంబంధించి ఉన్నటువంటి 26 లోక్సభ స్థానాల్లో ఇప్పటికే సూరత్ లోక్సభ స్థానం నుంచి ఏకగ్రీవంగా బీజేపీ అభ్యర్థి ఎన్నికైనట్లుగా, అంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిత్వం సరిగా లేకపోవడంతో దాన్ని రద్దు చేయడం జరిగింది. ఆ మేరకు బీజేపీ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికైన జరిగింది. ఇక సూరత్తో కలిపి మొత్తం 26 లోక్సభ స్థానాలకు సంబంధించి ఈరోజు ఎన్నికలు జరుగుతున్నాయి. గుజరాత్లోని గాంధీ నగర్ నుంచి అమిత్ షా కేంద్ర హోంమంత్రి పోటీ చేస్తున్నారు. అదేవిధంగా ప్రముఖులుగా చెప్పుకున్నట్లయితే మధ్యప్రదేశ్ నుంచి గుణ లోక్సభ స్థానం నుంచి జ్యోతిరాదిత్య సింధియా పోటీ చేస్తున్నారు. అదేవిధంగా మధ్యప్రదేశ్ స్థానం నుంచి విదిశా స్థానం నుంచి శివరాజ్ సింగ్ చౌహాన్ మాజీ ముఖ్యమంత్రి అక్కడ పోటీ చేస్తుండగా, ఇక ప్రహ్లాద్ జోషి కేంద్రంలో మరొక కేంద్ర ముఖ్య నేతగా ఉన్నటువంటి మంత్రిగా ఉన్నటువంటి ప్రహ్లాద్ జోషి కర్ణాటకలోని ధర్వాడ లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఈ రకంగా అధికార పార్టీ చెందినటువంటి నేతలు ఈ రకంగా ఉండగా, ఇక ప్రతిపక్షాలకు చెందినటువంటి నేతలు మహారాష్ట్రకు సంబంధించి పవారు, అదేవిధంగా సుప్రియా సూలే బారామతి లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. పవార్ కుటుంబానికి సంబంధించి చాలా ప్రతిష్టాత్మకంగా ఈ ఎన్నిక మారింది. ఇకపోతే డింపుల్ యాదవ్ కూడా యూపీ నుంచి పోటీ చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్లో చూసుకున్నట్లయితే మొత్తం ఎన్నికల సరళిని చూసినట్లయితే ఉదయం నుంచి దాదాపు 10% సగటున అన్ని చోట్ల కూడా ఓటింగ్ నమోదైంది. అయితే వెస్ట్ బెంగాల్లో మాత్రం దాదాపు 15% పైగానే ఓటింగ్ నమోదైనట్టుగా తెలుస్తుంది. బీజేపీ పాలిత ప్రాంతాల్లో, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అక్కడ జరుగుతున్న ఎన్నికల్లో ఓటింగ్ నమోదు చాలా తక్కువగా ప్రస్తుతానికి నమోదవుతున్నట్టుగా తెలుస్తుంది. దీనికి కారణం బలమైనటువంటి ప్రత్యర్థి లేకపోవటమా, లేకపోతే ఎటుకూడి బీజేపీ గెలుస్తుందనే ఒక నమ్మకంతోనో అన్నది తెలియదు. కానీ మొత్తానికి ఓటింగ్ సరళి మాత్రం చాలా తక్కువగా నమోదవుతుంది. ఈ రకంగా మొత్తం 10 రాష్ట్రాల్లో ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో దాద్రా హవేరీ నగరి దాని ప్రాంతంలో కూడా లోక్సభ స్థానాన్ని కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తంగా చూసినట్లయితే ఉదయం 7 గంటలకు ప్రారంభమైనటువంటి ఈ ఎన్నికల పోలింగ్ సరళి చూసినట్లయితే కేవలం 10% మాత్రమే దాదాపు సగటున నమోదైంది. ఈ సరళి సాయంత్రం వరకు కూడా కొనసాగుతుందా లేదా మరింతగా పెరిగే అవకాశం ఉన్నది వేచి చూడాల్సి ఉంది. ప్రముఖులుగా ఉన్నటువంటి ఈ మొత్తం ఎన్నికల్లో మూడో విడత ఎన్నికల్లో ఓటింగ్ సరళికి సంబంధించినటువంటి అంశాన్ని చూసినట్లయితే చాలా మందకొడిగా సాగుతున్నట్టుగా చెప్పుకోవడానికి అవకాశం ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ ప్రసాద్.